మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిఏ-టీఆర్సీ పెండింగ్ బిల్లులు తక్షణమే పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ధర్మగ్రహ దీక్ష చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డిఏ-టీఆర్సీ పెండింగ్ బిల్లులు తక్షణమే పరిష్కారం కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ధర్మగ్రహ దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘానికి బీజేవైఎం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి సంఘీభావం తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్ని మర్చి అధికారం చేపట్టిన తర్వాత కాలయాపన చేస్తూ విద్యారంగాన్ని కూనీ చేస్తుందని విమర్శించారు. అధికారం చేపట్టి 300 రోజులు పూర్తయినప్పటికీ కూడా 3 అడుగులు కూడా ముందుకు వేయలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగా కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే తప్పిదాలు చేస్తే సరైన గుణపాఠం ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెప్తారని అన్నారు. వెంటనే ఉపాధ్యాయులకి చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు కొండా వెంకటేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, విష్ణు, బీజేవైఎం నాయకులు వినోద్, రవీందర్లు పాల్గొన్నారు. రోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిర్వహిస్తున్నటువంటి డిఏ-టీఆర్సీ పెండింగ్ బిల్లుల తక్షణ పరిష్కారం కోసము ధర్మాగ్రహ దీక్ష చేస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మరియు యువ మోర్చా సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు తన యొక్క మేనిఫెస్టోలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏవైతే పెండింగ్లు ఉన్నటువంటి డిఏ-టీఆర్సీ బిల్లులు ఉన్నాయో వాటిని అమలు చేస్తూ ప్రతి నెల జీతం కూడా 1వ తారీఖున ఇస్తామని చాలా గొప్పగా హామీలు ఇచ్చింది. మరి ఆ యొక్క హామీలను మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు నిర్లక్ష్యం చేసిన కారణంగా ఈరోజు ప్రభుత్వ విద్యకు చాలామంది పేద మధ్యతరగతి విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. ఒకవైపు ఈ గురువులు తమకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించాలని ఆందోళన చేస్తూ ఉంటే, మరోవైపు మౌలిక వస్తువులు లేక ఈరోజు విద్యార్థులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను బేషరతుగా అమలు చేయాలని బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క డిమాండ్లను పరిష్కరించకపోతే మరి రానున్నటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాదులో ఇందిరా పార్కులో ధర్నా కార్యక్రమము ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉపాధ్యాయ ధర్మాగ్రహ దీక్షలో భాగంగా ఈ నెల 22న పాఠశాల స్థాయిలో 40 బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా 28న తహసీల్దారుల ద్వారా వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. ఈ రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతూ ఉన్నాం. ఇందులో ప్రధానంగా 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని, టీఆర్సీని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను కూడా విడుదల చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. మరి 2 సంవత్సరాలుగా డిఏలు లేక ఒక్కొక్క ఉపాధ్యాయ ఉద్యోగులు 10,000 నుండి 30,000 రూపాయలు నెలకి నష్టపోతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరం. ఇచ్చేటటువంటి డిఏలన్నీ కూడా అంచనగా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా ఇది పండగల పేరుతో తాతారం చేస్తూ, పండగల పేరుతో ఇస్తూ అపహాస్యం చేస్తూ ఉంది. ఇది చాలా బాధాకరం. ఎన్నడూ కూడా గతంలో డిఏల కోసం రోడ్డెక్కినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి రావడం మంచిది కాదు. ప్రభుత్వం ఆలోచించాలి. వెంటనే 4 డిఏలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2023 జూను 30 వరకు మొదటి పిఆర్సీ కాలపరిమితి ముగిసింది. జూలై 1 నుండి 2023 నుండి రావాల్సినటువంటి పిఆర్సీకి సంబంధించి ఇంతవరకు కమిటీని ఏర్పాటు చేయలేదు. వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలి, తక్షణమే పరిష్కరించాలి. 50% ఫిట్మెంట్తో పిఆర్సీని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ నుంచి రుణం తీసుకోవాలంటే కూడా రావట్లేదు. 2 సంవత్సరాలైన బిల్లులు చెల్లించడం జరగడం లేదు. అదేవిధంగా టీహెచ్జిఎల్కి సంబంధించి కూడా మాకు లోన్లు రావడం లేదు. మెడికల్ బిల్లులు రావడం లేదు. హెల్త్ కార్డు పనిచేయడం లేదు. సంపాదిత సెలవులు పెట్టుకుంటే అవి కూడా రావట్లేదు. ఇవన్నీ కూడా సంవత్సరాల తరబడి కూడా రాకపోవడంతో
ఉపాధ్యాయ ఉద్యోగులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇంకా కనుక మా సమస్యలను పరిష్కరించినట్లయితే పెద్ద ఎత్తున మేము ఇందిరా పార్క్ దగ్గర ఈ నెల 23న ధర్నా చేయడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం.